ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతు ఉద్యమాలు, కుల ఉద్యమాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో దాంతోపాటుగా మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిలో మీరు జాయిన్ అవుతే కనుక ఎనీ కాంపిటేటివ్ అప్డేట్స్, అలాగే ఏదైనా జాబ్ అప్డేట్స్ కూడా మీకు ఆ గ్రూప్లో షేర్ చేయబడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే రైతు ఉద్యమాలు, కుల ఉద్యమాలు. సో ఇది మనకు మోడర్న్ హిస్టరీలో భాగంగా ఉన్నటువంటి టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీని నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ బెంగాలులో కౌలుదారుల చట్టం ఏ సంవత్సరంలో చేశారు? బెంగాలులో కౌలుదారుల చట్టం ఏ సంవత్సరంలో చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి 1883 అండి. ఆన్సర్ 1883. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ రైతుల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? దక్కన్ రైతుల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ కారన్ వాలిస్ అండి. కారన్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారు ఏకపక్ష స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? బ్రిటిష్ వారు ఏకపక్ష స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1813 అండి. 1813 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఏకపక్ష స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో చెలరేగిన రైతు ఉద్యమాలన్నిటిలో అత్యంత ముఖ్యమైనది. 19వ శతాబ్దంలో చెలరేగిన రైతు ఉద్యమాలన్నిటిలో కూడా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నీలిమందు రైతుల తిరుగుబాటు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నీలిమందు రైతుల తిరుగుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, నీలిమందు రైతుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? నీలిమందు రైతుల తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే బెంగాల్ నందు జరిగింది మనకు నీలిమందు రైతుల తిరుగుబాటు. ఎక్కడ అంటే బెంగాల్. నెక్స్ట్, దీనబంధు మిత్ర ప్రసిద్ధ నాటకం వచ్చేసి ఇక్కడ నీలిదర్పణ్. నెక్స్ట్ క్వశ్చన్, నీలిమందు కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? నీలిమందు కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అంటే 1860. 1860 సంవత్సరంలో నీలిమందు కమిషన్ అనేది మనకు ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్, పాబ్నా రైతుల ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? పాబ్నా రైతుల ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇక్కడ తూర్పు బెంగాల్లో మనకు పాబ్నా రైతుల ఉద్యమం అయితే ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు అంటే ఆన్సర్ 1883. 1883 సంవత్సరంలో బెంగాల్ కౌలుదారుల చట్టం అనేది రూపొందించబడింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 1879లో మహారాష్ట్రలో రామోషి పేద రైతులు ఎవరి నాయకత్వంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? 1879లో మహారాష్ట్రలో రామోషి పేద రైతులు ఎవరి నాయకత్వంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వాసుదేవ బల్వంత పాట్కే. నెక్స్ట్ క్వశ్చన్, మోప్లా రైతుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మోప్లా రైతు తిరుగుబాటు ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ కేరళ నందు మనకు మోప్లా రైతు తిరుగుబాటు జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మోప్లా రైతులు ఏ మతస్థులు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ముస్లిం మతస్థులు అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి క్వశ్చన్ సంబంధించి ఒకసారి లాస్ట్కి అబ్జర్వ్ చేస్తే గాంధీజీ చేపట్టిన ఏ ఉద్యమంలో రైతులు ఎక్కువగా పాల్గొన్నారు? గాంధీజీ చేపట్టిన ఏ ఉద్యమంలో రైతులు ఎక్కువగా
పాల్గొన్నారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు సహాయ నిరాకరణోద్యమంలో. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ టాపిక్ సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అన్నమాట. సో అలాగే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ కూడా అన్నమాట ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మరో నలుగురితో చేయించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.